బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 36 గంటల్లో బలపడనుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 28కి ఇది తుపానుగా మారుతుందని 30వ తేదీ కల్లా తమిళనాడులో తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించింది. ఈ తుపానుకి ఫనీ అని నామకరణం చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో తమిళనాడుకి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో ఈ నెల 27 నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీదేవి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. అల్పపీడనానికి అనుబంధంగా కూడా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ వస్తోంది. ఈ అల్పపీడనం మరింత బలపడి రేపు మధ్యాహ్నంలోగా ఇది వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వాయుగుండం కూడా మరింత బలపడి తుఫానుగా మారుతుందనేటువంటిది కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. అయితే ఇది దాదాపుగా వాయుగుండంగా మారిన తర్వాత ఇది వాయువ్య దిశగా పయనిస్తూ శ్రీలంక తీరం వెంబడి పయనిస్తూ అక్కడ మనకి తుఫానుగా మారుతుంది. ఈ తుఫానుగా మారే అవకాశాలు మాత్రం ఈ నెల 28, 29 తేదీల్లో మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నెల 30 నాటికి మాత్రం ఇది ఉత్తర తమిళనాడు తీరానికి చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దీని ప్రభావం అన్నది ఏపీ మీద అంతగా ఇప్పట్లో ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా ఈ నెల 30 నాటి నుంచి కూడా మనకి రాయలసీమ ఏదైతే మనకి ఉత్తర తమిళనాడుకి దగ్గరగా ఉన్నటువంటి ఏపీ ఏదైతే ఉందో ఆ రాయలసీమ కానీ లేదంటే దక్షిణ కోస్తాలో కూడా కొంత ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు అంతగా ప్రభావం చూపకపోయినప్పటికీ కూడాను యథావిధిగా అకాల వర్షాలు అంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే పిడుగులు పడే అవకాశాలు కూడా ఈ వేసవి కాలంలో యథావిధిగా కొనసాగుతాయని కూడా వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకి విశాఖ తీరంలో కూడా మనం చూసుకుంటే వాతావరణం దాదాపుగా ఒక పొడి వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా దాదాపుగా మనకి సముద్ర తీరంపై మనకి ఒక దట్టమైనటువంటి తేమ మనకి కనిపిస్తోంది. ఈ తేమ సాయంత్రానికల్లా కూడా మనకి తేమ మొత్తం కూడా పూర్తిగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేఘాలు ఏర్పడితే ఖచ్చితంగా కొంతవరకు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇది విశాఖ తీరంలోనే కాదు దాదాపుగా కోస్తా తీరం వెంబడంతా కూడా ఇదే వాతావరణం మనకి ఈరోజు రేపు కొనసాగుతుందని కూడా వాతావరణ కేంద్ర అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఈ నెల 30 నాటికి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాయుగుండంగా మారితే కూడా కొంత స్పష్టత వ్యక్తమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాతావరణ కేంద్ర అధికారులు తమ పరిశీలనలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు సుధాకర్తో శ్రీదేవి, విశాఖ నుండి.